బాగుంది. కానీ పక్కన టైగర్ ఫారెస్ట్ లో అసలు రోడ్స్ కూడా ఉండవంట. దీన్ని వోడ్కాలో వైన్ లో యూజ్ చేస్తారంట. ఇక్కడ కిరోసిన్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. ఈ విలేజ్ కూడా అసలు పెయింటింగ్ లాగా ఉంది. హాయ్ ఎవ్రీవన్, నేను శుభ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం నేను లిస్ట్వయంక విలేజ్ లో ఉన్నాను. అయితే మార్నింగ్ 8:30 అయింది. నేను స్నానం చేసి రెడీ అయ్యి కూర్చున్నాను. అరౌండ్ 10:30కి మనం ఈ విలేజ్ చూడటానికి వెళ్తాము. మీరు నన్ను, నా థాట్స్ని ఇంకొంచెం దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటే నా 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ చెక్ చేయండి. మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. ఒకవేళ 2 ఫాలో అయితే నేను హ్యాపీ. వీటి లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఇంకా కింద పెన్ కామెంట్లో కూడా పెడతాను. పారిడ్జ్ ఉంది, కొంచెం సాలెడ్ ఉంది, బ్రెడ్. ఎంత బాగుందో కదా ఈ సెటప్. ఎదురుగా విలేజ్, హ్యాపీగా నా ఫుడ్ ఇక్కడ, ప్లస్ అక్కడ దూరంగా లేక్ బైకాల్. ఇప్పుడు మనం లిస్ట్వయంక విలేజ్ చూడటానికి వచ్చాము. ఫస్ట్ అయితే ఒక ఆర్థడాక్స్ చర్చ్కి వచ్చాము. ఇది కట్ అయితే మోర్ దాన్ 100 years అయింది. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వుడెన్ చర్చ్, పైన గోల్డెన్ డోమ్స్, భలే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాము. ఇది చర్చ్ దగ్గర నుంచి విలేజ్ వ్యూ. ఫారెస్ట్ ఉంది వెనక. విలేజ్ అంతా మనం వెళ్ళేటప్పుడు మోస్ట్లీ వుడెన్ హౌసెస్ ఉన్నాయి అన్నీ. సో ఈయన వాలరీ నన్ను పిక్ చేసుకోవటానికి వచ్చారు. ఇక్కడ కార్లో చూస్తే జాపనీస్ ఉంది. అయితే నేను ఆయన అడిగాను అనమాట, ఇక్కడ జాపనీస్ కూడా మాట్లాడతారా అని. అని చెప్పారు జాపనీస్ ఏం మాట్లాడము, బట్ యూస్ చేసే వస్తువులు మోస్ట్లీ జాపనీస్ ఉంటాయి. కార్స్ కూడా అన్ని మోస్ట్లీ జాపనీసే ఉంటాయి అని అన్నారు. అసలు లేక్ బైకాల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ టైంలో. నిన్నైతే కొంచెం వర్షం పడింది ఈవినింగ్. ఇప్పుడు వెదర్ క్లియర్గా కూడా ఉంది. తెలుసా, వింటర్లో అంటే డిసెంబర్, జనవరి ఆ టైంలో ఇదంతా స్నో అయిపోతుందంట. ఆల్మోస్ట్ ఒక 1 meter హైట్లో స్నో ఉంటుందంట. ఆ టైంలో లేక్ మీద నడవచ్చు, కార్స్ కూడా వెళ్తాయంట. ఇదంతా లేక్ బైకాల్ కదా. మనకి ఇక్కడ 2 మార్కింగ్స్ కనిపిస్తున్నాయి, రెడ్ది, వైట్ది. అక్కడ నుంచి ఇటు సైడ్ దంతా రివర్ అంగారా. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి స్టార్ట్ అవబోతున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి పైన మౌంటైన్ మీదకి వెళ్తున్నాము. అక్కడ ఇంకా వ్యూ బాగుంటుందంట. సో ఇక్కడ నుంచి మనం మౌంటైన్ టాప్కి వెళ్ళటానికి ఇదర్ ఈ చైర్లాండ్ దానిలో కూర్చోవచ్చు. దాన్ని ఫునికులార్ అంటారంట. సో ఇక్కడ కాస్ట్ రాసుంది, ఓన్లీ పైకి అయితే ఎంత, పైకి కిందకి అయితే ఎంత అని. నేను ఓన్లీ పైకి వెళ్ళటం కోసం టికెట్ తీసుకుంటున్నాను, 250 రూపీస్. సో మౌంటైన్ మీదకి వెళ్ళటానికి ఇలా ట్రెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒక 15-20 minutes పడుతుంది. లేకపోతే ఈ చైర్లాండ్ దాంట్లో కూర్చుని వెళ్ళొచ్చు అనమాట. 1 wayకి 250 రూపీస్. నేను వెళ్ళేటప్పుడు దీనిలో వెళ్దాం అనుకుంటున్నాను. నేను వాలరీ. ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా స్లోప్, ఇది వింటర్స్ లో స్కీయింగ్ కి చాలా ఫేమస్ అంట. వింటర్స్ లో ఇలా ఈ ఫునిక్యులర్స్ తో పైకి వెళ్ళి కిందకి వచ్చేటప్పుడు స్కీ చేసుకుంటూ వస్తారంట. దిగాల్సిన ప్లేస్ వచ్చింది, చూద్దాం ఎలా దిగుతాను. Oh, this won't wait for us. Where are you from? India. Yeah. City? Hyderabad, sir. Southern part of India. Have a nice day, sir. సో ఇప్పుడు మనం వచ్చింది కింద నుంచి ఇలా వచ్చాము. ఆ చైర్స్లో కూర్చుని ఇక్కడ దిగేసాము. ఇప్పుడు ఇలా నడుచుకుంటూ అటు వ్యూ పాయింట్ ఉంది, ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తాము. సో అక్కడ మనకి ఆ రొటేట్ అయ్యేది కనిపిస్తుంది కదా, ఇది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. అంటే మీనింగ్ ఇప్పుడు ఈ చైర్ వచ్చింది కదా, ఇదేమి ఆగదు మనం దిగే వరకు. అది రాగానే దగ్గరికి మనం జంప్ చేసేయాలి, జంప్ చేసి పక్కకు వచ్చేయాలి, అది తిరుగుతూనే ఉంటుంది. Ivan tea, Ivan chai. Yeah. I had Ivan tea in Kamchatka. It's very nice. Oh, this is. Oh. Lake Baikal akkadanta.
వింటూ వింటూ ఉంటే నాకు ఎందుకో పేరు బాగా నచ్చుతుంది, బైకాల్ అని. స్టార్టింగ్లో నేను బైకల్ అంటూ ఉండేదాన్ని, బట్ యాక్చువల్ నేమ్ బైకాల్. ఏంటి ఇంత బాగుంది అసలు ఈ లేక్. ఇవన్నీ వీళ్ళు గాడ్కి ఇచ్చే గిఫ్ట్ అంట. ఇక్కడ కట్టెళ్తారు. ఐ హోప్ విల్ సీ అ చిప్మంక్. బ్లాక్బెర్రీస్. ఓకే, ఇందాక చైర్లాండ్ దాంట్లో వెళ్ళాం కదా, ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. తెలుసా, వాలరీ బయాలజిస్ట్ అంట, యూనివర్సిటీలో వర్క్ చేస్తారు. ఇక్కడ గైడ్ లాగా సెకండ్ జాబ్ చేస్తూ ఉంటారంట. నాకు ప్లాంట్స్ గురించి, యానిమల్స్ గురించి ఎంత ఇన్ఫర్మేషన్ చెప్తున్నారో అసలు ఫుల్ ప్యాషన్తో. ఇప్పుడు మనం వెళ్తున్న వేలో అయితే నీట్గా రోడ్ వేసి పెట్టారు, కానీ పక్కన టైగర్ ఫారెస్ట్లో అసలు రోడ్స్ కూడా ఉండవంట. ఓన్లీ ట్రైల్స్ ప్లస్ వైల్డ్ యానిమల్స్. ఇంత దిగుతున్నామంటే మళ్ళీ వచ్చేటప్పటికి ఇంత ఎక్కాలి కూడా. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ ప్లాంట్? Vermouth. దీన్ని వోడ్కాలో, వైన్లో యూజ్ చేస్తారంట. వాసన కూడా చాలా డిఫరెంట్గా కొంచెం అదొకలా ఉంది. ఇవేమో కోన్స్, పైన్ ట్రీవి. నాకు భలే నచ్చాయి. ఈరోజు నేను ఎంత బయాలజీ నేర్చుకుంటున్నాను. ఇది క్లివర్ అంట, దీనిలోంచి హనీ తీయొచ్చంట. అసలు ఇల్లులు చూడండి, వుడెన్ ఇల్లు ఎంత బాగున్నాయో. చాలాసార్లు చెప్తున్నాను బాగున్నాయి అని, నిజంగానే చాలా బాగున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా సరిపోనంత. మనకి ఇక్కడ కనిపించే అపార్ట్మెంట్స్లో హాట్ వాటర్, కోల్డ్ వాటర్ రెండు వస్తాయి. ఈ వుడెన్ ఇంట్లో మాత్రం వాటర్ రాదు. ఇల్లు లేక్ బైకాల్ దగ్గరికి వెళ్ళి వాటర్ తెచ్చుకోవాలి. ఇప్పుడు రెట్రో మ్యూజియంకి వెళ్తున్నాము నడుచుకుంటూ. ఇది బేసిక్లీ రన్ బై 3 people అనమాట. క్రిస్టినా, తన హస్బెండ్, ఇంకా తన ఫాదర్ ఇన్ లా. హస్బెండ్ ఏమో స్కల్ప్చర్ అంట. స్క్రాప్ మెటల్తో స్కల్ప్చర్స్ తయారు చేస్తారు. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అసలు, లోపల యాంటిక్ పీసెస్. ఇంకా వాళ్ళ ఫాదర్ ఇన్ లా ఏమో పెయింటర్ అంట. సో ఆయన వేసిన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. ప్లస్ క్రిస్టినా ఇక్కడ బిజినెస్ సైడ్ చూసుకుంటుంది. సో బేసిక్గా ఇది ఒక చిన్న క్యూట్ ప్లేస్. బయట డిఫరెంట్ వెహికల్స్ ఉన్నాయి, కార్స్, బైక్స్ అన్నీ ఉన్నాయి. లాస్ట్ 30-40 yearsలో కలెక్ట్ చేసినాయి అంట. అంటే వీళ్ళు చేసిన స్కల్ప్చర్స్ కాకుండా ఇవన్నీ కలెక్ట్ చేసినవి వేరే వాళ్ళ దగ్గర నుంచి. ఇది వీళ్ళ ప్రైవేట్ గ్యాలరీకి ఎంట్రన్స్. ఈ కెమెరామెన్ స్కల్ప్చర్ ఏమో క్రిస్టినా వాళ్ళ హస్బెండ్ చేశారంట. ఈ రోప్ కి అటువైపు వాళ్ళ ప్రైవేట్ జోన్. ఓకే, లెట్ మీ రైట్ ఇన్ మై నేటివ్ లాంగ్వేజ్. ఐ విల్ రైట్ ఇన్ తెలుగు. శుభ ఇండియా తెలుగు ఈ మ్యూజియం చాలా బాగుంది. జస్ట్ వాళ్ళకి కావాల్సిన పనులే చేసుకుంటున్నారు. వాళ్ళ స్కల్ప్టింగ్ పనులు, వాళ్ళ పెయింటింగ్ పనులు. దీని ఎంట్రీ ఫీ కూడా చాలా తక్కువ, 100 rupees అంతే. కానీ మాస్టర్ పీసెస్ ఉన్నాయి అసలు. ఇక్కడ కిరోసిన్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. ఈ ల్యాంటర్న్స్ ఇదివరకు మా తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉండేవి. బ్లూ షర్ట్ అయినా పెయింటర్, ఫాదర్ ఇన్ లా. హ్యాపీగా ఒక విలేజ్లో సెటిల్ అయిపోయి వాళ్ళకి ఇష్టమైన పనులు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. లిస్ట్వాంకాలో ఆల్మోస్ట్ ఒక 2000 people ఉంటారంట. ఒక 7-8 kilometers స్ట్రెచ్ అంతే విలేజ్ అంతా. హ్యాపీగా రోడ్ల మీద నడవచ్చు అసలు ఏ భయం లేకుండా. ఈ వుడెన్ హౌసెస్ కూడా భలే ఉన్నాయి అసలు. ఈ విలేజ్ కూడా అసలు పెయింటింగ్ లాగా ఉంది. బట్ డౌన్ సైడ్ ఏంటంటే ఈ వుడెన్ హౌసెస్ లో ఉండే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉండవు అనమాట. వాట్స్ యువర్ నేమ్? My name is Sundhel. Which school do you go to?
ఇప్పుడు మనం చూస్తున్న ఈ వుడెన్ హౌసెస్ అన్ని ట్రెడిషనల్ సైబీరియన్ హౌసెస్ అన్నమాట. వుడెన్ హౌసెస్ లేటర్ స్టోన్తో కట్టి అపార్ట్మెంట్స్ ఇవన్నీ వచ్చాయి. నాకు ఇల్లు అంటే ఎంత ఇష్టమో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఎక్కడ డిఫరెంట్ ఇల్లు కనిపించినా కొంచెం వెళ్ళి దాని గురించి ఇంకా తెలుసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.